ఏదైతే కడియం శ్రీహరి గారు పార్టీ మార్చి నేను పార్టీ మారింది ఆ యొక్క రాక్షస పార్టీని విడిచి స్వతంత్రమైన పావురాలను పెంచుకునే పార్టీలోకి వచ్చాను, నేను ఈ పార్టీ నాకు తృప్తినిస్తుంది అనుకుంటూ బిడ్డ రాజకీయాల కోసం 200 కోట్ల కోసం ఆశపడి ఉరికిపోయిండు ఒక పార్టీ ఫిరాయింపుల దొంగ. ఆ దొంగని ఎందుకు మారినవయ్యా అని అడిగితే నా యొక్క స్టేషన్ గన్పూర్ అభివృద్ధి కోసము నేను పార్టీ మారడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ వాళ్ళు రోడ్లు వేస్తే నేను బంగారు బాటలు వేస్తా, ప్రజలకు వాళ్ళు ఈ బంధు ఇస్తే నేను స్వయంగా ఒక సిల్వర్ మెడలో ఒక గోల్డ్ మెడల్ తెచ్చి ఇస్తా అనుకుంటా కడియం శ్రీహరి అన్న మాటలు. దానికి తగ్గట్టే ఆయన నియోజకవర్గంలో ఒక వీడియో నాకు పెట్టడం జరిగింది. ఆ వ్యక్తి పేరు చెప్పడం ఎందుకు కానీ ఆ వీడియోని ఒకసారి చూసుకుంటే ఇష్టానుసారమైన బూతులు, ఆ బూతులు వినడానికి కూడా సిగ్గు లేకుండా మళ్ళీ దొంగ కూతలు కూస్తాడు. ఈ వీడియో మన కడియం శ్రీహరి దాకా చేరేంత వరకు షేర్ చేయండి, ఎందుకంటే ఆ బాట సరిగా లేదు. రీసెంట్లీగా ఒక 5 రోజులు కూడా కావట్లేదు ఆ వీడియో వచ్చి. ఆ బాట సరిగా లేకపోవడంతో అరే కడియం శ్రీహరి నీకేమైనా బుద్ధి ఉందా, అదుందా ఇదుందా అనుకుంటూ ఒక వ్యక్తి అయితే తన బాధను తన వీడియో రూపంలో మనకు పెట్టడం జరిగింది. ఆ విషయాన్ని ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ముచ్చట్ని వింటే కడియం శ్రీహరి సార్ నీ రోడ్డు ఏమున్నదిరా బై, ఎట్లా ఉన్నదిరా? నేను బైక్ వేసుకొని వచ్చిన అడ్డం పడతాండిరా. అరే ఎందుకురా బాయ్, నీ అవ్వ తెలంగాణలో గెలిచి టీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో పోయిన బామ్మారిది ఈ రోడ్డు చక్కగా చేయరా సాలే. బామ్మారిది నీ అవ్వ కడియం ఎన్ని సంవత్సరాలు రా? ఏకతాడిగా 2-3 ఫిర్యాదులు గెలిచిన వాళ్ళ బాడకావు దయాగారు లేక గెలిచినారా బామ్మ? మోదవారి కదా నువ్వు. ఇదివరకు గన్పూర్లో గెలిచినావు, జబ్బర్గఢ్లో గెలిచినావు, ఇప్పుడు కూడా నువ్వే జబ్బర్గఢ లీడరు కదా. ఒకసారి చూడరా బాయ్ కడియం శ్రీహరి ఈ రోడ్ ఎట్టున్నారా బాయ్? కేసీఆర్ తరఫున పోయి ఆడ మోతవారి చేసినావు, ఇక్కడ మోతవారి చేసినావు. బాగా ఈ రోడ్లు చక్కయ్యారా బామ్మారి నీ అమ్మ ఎక్కడోనేరా నీ అవ్వ రాజ్యం. ఇది కడియం శ్రీహరి యొక్క ఫ్యానిజం. ఈ బాటని మీరు చూసుకోవచ్చు మిత్రులారా, ఇక జూమ్ అయితే లేదు కానీ ఇక చూసుకోవచ్చు. గుంతలు పడ్డ బాట సైడ్కి ఏదో తన బండికి పోవడానికి కూడా ఒక సైడ్ని నిర్మించుకున్న వైనం అయితే ఊపడతా ఉంది. ఇక ఆ బూతులు మీరు విన్నది నేను మాట్లాడాను అనుకో మళ్ళీ నేనే తిట్టిన అనుకుంటా నా మీద కేసు పెట్టే ప్రయత్నాలు కూడా ఈ దొంగగారులు చేస్తారు. అయితే ఏంటంటే కడియం శ్రీహరి నువ్వు ఎర్రబెల్లి దయాకర్ రావు లాగా గెలిచినవా, లేకుంటే 3 సార్లు గెలిచి ఈ రోడ్లన్నీ ఇంట్లో దిక్కుబడిపోయే దీన్ని కూడా చూడకుండా ఇష్టానుసారిగా తిరుగుతా ఉన్నావు. కొట్లాడి తెచ్చుకో తెలంగాణ దరిద్రుల లెక్క వచ్చి మళ్ళీ కాంగ్రెస్ లోకి వాళ్ళ గద్ద అనుకుంటా ఆయన మాట్లాడిన మాటలు అంత ఇంత కాదు మిత్రులారా. నేను కూడా చెప్తా ఉన్నా కడియం శ్రీహరి గారికి మీరు కొంచెం దయచేసి ఈ రోడ్ని యొక్క గమనించండి. మీ యొక్క స్టేషన్ గన్పూర్ చుట్టుపక్కల పరిధిలోనే ఆ యొక్క రోడ్డు, ఆ రోడ్డుని వేయించండి, మరమ్మతులు చేయించండి, లేకుంటే అక్కడ రోడ్లను వేపియండి. ప్రజలకు మిమ్మల్ని నమ్మి గెలిపించారు. మీరు ఏదైతే కాంగ్రెస్ లోకి పోతారా బీఆర్ఎస్ లో ఉంటారో అది సెకండరీ ముచ్చట. ప్రజలు నిన్ను నమ్మి ఓటేశారు. ఈ రోజును బిడ్డ స్వల్ప రాజకీయాల కోసం నువ్వు వెళ్ళావో ఎందుకు వెళ్ళావు మాకు తెలియదు, మాకు అన్న అవసరం లేదు. ఎందుకంటే నువ్వు అసలే పార్టీ మారిన దొంగ అని ఈ పార్టీకి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలకు కొంత న్యాయమైన చేయి, గెలిచినందు దానికైనా మళ్ళీ ఇంకోసారి నీకు ఎట్లో రాజకీయ భవిష్యత్తు ఉండదు. రాబోయే రోజుల్లో నీకు సమాధాని ఏదైతే బయట టాపిక్స్ నడుస్తూ ఉన్నాయో దాన్ని బట్టి నేను చెప్తా ఉన్నా. మీరు ఆ యొక్క రోడ్లను చూసుకోండి, ఆ రోడ్లను అభివృద్ధి చేయండి, స్టేషన్ గన్పూర్ ప్రజల్ని అభివృద్ధి చేయండి, ప్రజల్ని బాగోగులు చేయండి, ప్రజల్ని ముందు నడిపేయడానికి ప్రయత్నాలు చేయండి. అంతేగాని వారి యొక్క జీవితాలతో ఆట ఆడుకుంటూ పార్టీలు మారుకుంటూ ఎప్పుడైనా మైకు ముందు పెడితే నేను మారింది నా ప్రజల కోసమే, నా ప్రజల బాగోగుల కోసమే, గుంతలు పడ్డ రోడ్లను ఇంకా గుంతలు చేయడానికే, నా ప్రజలు ఇంకా సారా తాగుకుంటే సారా కొట్లు పెట్టడానికే, నా ప్రజల్ని ఈ విధంగా నేను ఆగంపాల్లో అభివృద్ధి చేసుకుంటూ పోతున్నా అని చెప్తే ప్రజలు ఈసారి స్టేషన్ గన్పూర్లో కానీ చుట్టుపక్కల ఉన్న నీ యొక్క గ్రామాల్లో కానీ తాటికొండలో కానీ ప్రజలు చెప్పుల దండలు పట్టుకుని రెడీగా ఎదురు చూస్తారు. మరి దాన్ని కూడా స్వాగతించడానికి కూడా హృదయం ఉండాలి, దానికి కూడా ధైర్యం ఉండాలి. దయచేసి ఈ వీడియో మన కడియం శ్రీహరి గారి దాకా చేరేంత వరకు షేర్ చేస్తూనే ఉండండి మిత్రులారా. ఎందుకంటే ఇది అంతా ఆశామాష ముచ్చట కాదు, రోడ్లు లేని పరిస్థితి. ఆ రోడ్లను కూడా ఆయన పట్టించుకోకుండా హైవేల మీద తిరుగుకుంటూ మళ్ళీ ఆ స్టేషన్ గన్పూర్ దిక్కు వస్తున్నాడో లేదో ఆ యొక్క కాంగ్రెస్ కార్యాలయాల్లో పండుకుంటున్నాడో తెలియని పరిస్థితి. కానీ మనకు రోడ్లు వచ్చేంత వరకు ఆ స్టేషన్ గన్పూర్ బాగుపడేంత వరకు ప్రయత్నాలు చేయండి. ఈ వీడియో అక్కడ దాకా చేరేంత వరకు షేర్ చేస్తూనే ఉండండి.